అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ముగిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెండింగ్ బకాయిలు ఇతరితర అంశాలపై రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. సో, ముందుగా బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వార్షిక సమావేశం నిర్వహణ అయితే జరిగింది. సో, ఇక్కడ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస తెలిపారు. కలెక్టర్ లక్ష్మీస సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను, అభిప్రాయాలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు 92 అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఏఎన్ఎం గ్రేడ్ 3లపై పని ఒత్తిడి, అన్ని శాఖల్లో 4వ తరగతి ఉద్యోగ ఖాళీల భర్తీ, ఉద్యోగుల పెన్షనర్లకు ఈహెచ్ఎస్ పటిష్టంగా అమలు చేయడం, ఉద్యోగ ఉపాధ్యాయులకు మెడికల్ రీయింబర్స్మెంట్లో జాప్యం, అర్హులైన వారికే కారుణ్య నియామకాలు, సరైన విచారణ లేకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం, జిల్లా స్థాయిలో క్రీడల నిర్వహణ, బస్సు డిపోల్లో మహిళా ఉద్యోగులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సామరస్యపూర్వకమైన సంబంధాలను పెంపొందించడానికి, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటైన ఒక అధికారిక వేదికని, ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కారాలను కనుగొనడానికి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, మిగిలిన అంశాలను సమావేశ మినిట్స్ రూపంలో రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ లక్ష్మీస పేర్కొన్నారు. ఈ సమావేశంలో తదితరులైతే పాల్గొనడం కూడా జరిగింది.